హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో ఈరోజు మన కిచెన్లో మైదా పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మంచిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకుంటూ మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా మిక్సింగ్ అవుతుంది. మంచిగా మిక్సింగ్ చేసుకొని ఒక ముద్దలో మనం పక్కన పెట్టుకొని చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకొని మనం పరోటా మంచి షేప్లో వచ్చేలా చేసుకుందాం. మధ్యలో ఇలా కొంచెం గీ వేసుకొని కొంచెం లైట్గా కొంచెం పిండి వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మనం పరోటా చేసుకుందాం. ఇలా ఒక షేప్లో తీసిన తర్వాత ఒక పాన్ గ్యాస్ మీద పెట్టేసి ఉంచాను ఆల్రెడీ. పాన్లో కూడా కొంచెం గీ అప్లై చేసి ఈ పరోటాని పాన్ మీద వేసేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్. చూస్తున్న విధంగా పంచుకోవాలి. మళ్ళీ గీ వేసుకొని మంచిగా అటు ఇటు కూడా కాల్చుకుంటే గీ దాంట్లో ఉండి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ట్రై దిస్ గైస్. చికెన్ కర్రీలో అయితే అదిరిపోతుంది. మనం సర్వ్ చేసుకున్నాం. చికెన్లో కొంచెం బటర్ వేసుకొని ఆనియన్ టమాటా కూడా సలాడ్ రెడీ చేసుకున్నాం. చూసారు కదా, వేడి వేడి పరాటా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఆర్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.